చారు వాళ్ళ నాన్న చలపతి దగ్గరికి వచ్చి, "నాన్న నువ్వు చనిపోయినట్లు నటించు నాన్న. అప్పుడే శ్రీను బావ నా మెడలో తాళి కడతారు. నేను మాల తీసేస్తేనే కదా శ్రీను బావ నా మెడలో తాళి కట్టేది" అని బలవంతంగా చలపతి చేత ఒప్పించేస్తారు. సరే, నా చారు కోసం నేను చెయ్యకుండా ఏం చేస్తాను? తప్పకుండా అలాగే చచ్చిపోయినట్లు నటించాలి. అంతే కదా, అలాగే చేస్తానని చలపతి అంగీకరిస్తాడు. తరువాత రామలక్ష్మి ఆద్యకి ఫోన్ చేసి జరిగిన సంఘటనలన్నీ వివరించటంతో సోరీ ఏమంటున్నాడు అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా అంతో ఇంతో నిజమే ఉంటుంది కదా అని శౌర్య సార్ కాస్త టెన్షన్ పడుతున్నారు. నన్నైతే రాజీనామా చేయొద్దనే చెప్పాడు. నేనైతే ప్రాణం పోయిన ఉద్యోగానికి రాజీనామా చేయను అని రామలక్ష్మి చెప్తుంది. నువ్వు అదే మాట మీద ఉండు రామా. తొందరపడి రాజీనామా మాత్రం అస్సలు చేయకు. ఇదంతా ఎవరు చేస్తున్నారన్నది మనము కనిపెట్టేస్తాంలే అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది. ఈ లోపల పార్వతి పరుగులు పెడుతూ కేకలు పెడుతూ చలపతి చనిపోయాడని చెప్పటంతో, ఎస్ అవును చనిపోయాడా అంటూ శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటే, మనిషి చనిపోతే నువ్వెందుకు అలా సంతోషపడుతున్నావు అని రఘురామ్ జానకి ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే మా శోభనం ఆగిపోయింది కదా, చారు దీక్ష చేయటం వల్ల మా శోభనం ఆగిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయాడంటే చారు మాల తీసేస్తుంది. అప్పుడు మా శోభనం జరుగుతుంది కదా అని శ్రీను చెప్తాడు. రే నీకు బుద్ధుందా? ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా అని పద్మ అరుస్తూ ఉంటుంది. అందరూ కలిపి ఇక చలపతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. చారు వాళ్ళమ్మ ఇద్దరూ కూడా చలపతి శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ నటిస్తూ ఉంటారు. ఈ లోపల పార్వతి కూడా అక్కడికి వచ్చి గొంగలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎంత బాగా నటిస్తున్నారో చూసావా శ్రీను అని ఆద్య అంటే, అవును చనిపోయినట్లు ఆయన ఏడుస్తున్నట్లు వీళ్ళిద్దరూ బాగా నటిస్తున్నారు ఆద్య అని శ్రీను అంటాడు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అని ఆద్య చెప్తూ, పెద్దమ్మ చనిపోయిన వాళ్ళకి తల దగ్గరే కాదు కాళ్ళ దగ్గర కూడా దీపం పెట్టాలి పెద్దమ్మ అని అనడంతో, దీపమే కదమ్మా సరే అలాగే పెట్టు అని జానకి అంటుంది. ఇక ఆద్య ఆ దీపం వేడి కాస్త చలపతి కాళ్ళకి బాగా తగిలేలా కాలిపోయేలా దగ్గరగా పెడుతుంది. దాంతో చలపతి అయ్యో ఏంటి ఇలా వేడి తగులుతోంది అని టెన్షన్ పడుతూ ఉంటే చారు గోరి మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. అన్నట్లు ఇప్పుడు ఈ శవాన్ని పూడ్చిపెడుతున్నారా కాలుస్తున్నారా అని ఆద్య కావాలనే అడుగుతూ ఉంటుంది. శ్రీను నవ్వుకుంటూ ఉంటాడు.